హస్బెండ్. యాక్చువల్లీ నాకు ఫ్రెండ్స్ ఎవరు పెద్దగా లేరు. ఏ బాధ అయినా, హ్యాపీనెస్ అయినా నా హస్బెండ్‌తోనే షేర్ చేసుకుంటా. అలా అని మాకు గొడవలు లేవు అని కాదు. ఎవరైనా చూస్తే మేము గొడవ పడుతుంటే వీళ్ళు కలిసి ఉండరు, డివోర్స్ తీసుకుంటారు అనుకుంటారు. అంతలా గొడవ పడతాం మేము. కానీ గొడవ జరిగిన 2, 3 గంటలకే అన్నీ వదిలేసుకొని మాట్లాడుకుంటాం మేము. కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడూ కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారు. మా మధ్య వాళ్ళు గొడవ పెట్టారు, వీళ్ళు గొడవ పెట్టారు అని. మీరు భయపడాల్సిన పనే లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చినా చివరికి ఫూల్స్ లానే మిగిలిపోతారు అంతే. మీ పార్ట్నర్ ఎంత పెద్ద తప్పు చేసినా సరే క్షమించేయండి. క్షమిస్తేనే బంధం గట్టిపడుతుంది. క్షమిస్తేనే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. క్షమిస్తేనే హ్యాపీగా ఉంటారు. క్షమిస్తేనే మీ పార్ట్నర్‌కి మీలో భార్య కాకుండా అమ్మ కూడా కనిపిస్తుంది. అప్పుడు అస్సలు వదిలిపెట్టరు మిమ్మల్ని. నాకు కంటెంట్ క్రియేటర్ అవ్వాలని కోరిక. చాలామంది తప్పు పట్టారు వీడియోస్ చేస్తే. నా హస్బెండ్ మాత్రం నువ్వు చేసేది తప్పు కాదు అని నీకు అనిపించినప్పుడు ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. పెళ్ళై 5 ఏళ్ళయింది. అప్పటి నుండి ఇప్పటి వరకి నేను చాలా అందంగా ఉంటా అంటాడు. ఇంకేం కావాలి?